ఐటీలో హెచ్ఐవి బగ్ అట. ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్నటువంటి వైరస్ కేసులు, విచ్చలవిడి వీకెండ్ పార్టీలు, డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్ వినియోగంతో సమస్య. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరిక. ఆ వ్యవసాయ కార్మికులు హెచ్ఐవి విస్తృతి, అవగాహనలేమి, వలసలతో రిస్క్. ఐటీ, వ్యవసాయ రంగాల వారికి హెచ్ఐవి పరీక్షలు పెంచాలని సూచన. తెలంగాణలో తగ్గిన హెచ్ఐవి వ్యాప్తి, మరణాల రేటు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశంలా కనబడతా ఉంది. ఒకసారి చాలా, ఎందుకంటే ఐటీలో హెచ్ఐవి బగ్ అట. సో నిత్య నూతన సాంకేతికలతో ఆధునిక పోకడలకు చిరునామా అయినటువంటి ఐటీ రంగంలో హెచ్ఐవి బగ్ ప్రవేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా హెచ్చరించింది. అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని, ఈ రంగానికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. మొత్తంగా హెచ్ఐవి వ్యాప్తి తగ్గిన ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీలో మాత్రం స్వల్పంగా పెరుగుతుందని వెల్లడించింది. ఇక తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి హెచ్ఐవి సంక్రమణ రేటు 0.44 నుంచి 0.41కు తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. హెచ్ఐవి విస్తృతికి ఏమిటి కారణం అంటే, ఇక్కడ ఐటీ రంగంలో ఈ వీకెండ్ పార్టీసు, ఫామ్ హౌస్ కల్చరు, డ్రగ్స్, మందు, విచ్చలవిడిగా వీకెండ్స్ రాగానే ఫ్రైడే, సాటర్డే, సండే, ముఖ్యంగా ఫ్రైడే, సాటర్డే ఈ 2 రోజులు విపరీతమైన డ్రగ్స్. ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాదు. కనీసం ఆ కండోమ్స్ వాడకుండా వాళ్ళని తీసుకుపోతారు. కండోమ్స్ వాడకుండా వాళ్ళతో సెక్స్ చేస్తారు. దానివల్ల వివిధ రకాలుగా హెచ్ఐవి సంక్రమించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవనశైలికి అలవాటు పడడం కారణమవుతుందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి. కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్, మద్యమత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం, ఒకరు వాడిన డ్రగ్ ఇంజెక్షన్లు మరొకరు వాడడం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమవుతున్నాయని అంటున్నాయి. సో డ్రగ్ ఇంజెక్షన్లు ఉంటాయి కదా, ఈ డ్రగ్ ఇంజెక్షన్లు ఏవైతున్నాయో ఒకరు వాడిన తర్వాత అవే ఇంజెక్షన్లు మరొకరు వాడతారు. ఇట్లా చాలా రకాలుగా డ్రగ్స్ ఇట్లా జరుగుతున్నాయి, శారీరక సంబంధాల విషయంలో జరుగుతున్నాయి. ఇలా చాలా రకాలుగా ఉండడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి చెందినగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది కండోమ్లు వాడేవారని, కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా తక్షణ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి. ఇక వ్యవసాయ కూలీలో హెచ్ఐవిపై అవగాహన తక్కువగా ఉండడం, అరక్షిత శృంగారం, వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తుండడం వంటివి వ్యాప్తికి కారణమని వివరిస్తున్నాయి. వారి జీవన శైలి కారణంగా రిస్క్ పీపుల్ కేటగిరీలో ఉంటారని న్యాకో వర్గాలు వివరిస్తున్నాయి. రాష్ట్రంలో తగ్గిన వైరస్ వ్యాప్తి రేట్ అంటూ చూస్తున్నాం. ప్రైవేట్తో పాటు హోమియో, ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్సలట. ప్రభుత్వ ఆసుపత్రులు వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1.28 లక్షల మంది హెచ్ఐవి బాధితులను గుర్తించారు. దానికి తోడు ప్రైవేట్ ఆసుపత్రులు, హోమియో, ఆయుర్వేద ఆసుపత్రిలో హెచ్ఐవి చికిత్స పొందిన వారి వివరాలను కూడా టీశాక్ సేకరించింది. ప్రైవేట్లో సుమారు 5,600 మంది, హోమియోపతి కేంద్రాల్లో మరో 5,000 మంది చికిత్స పొందినట్లు గుర్తించింది అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈ ఐటీ రంగంలో ఉన్నటువంటి దాంట్లో హెచ్ఐవి అనేది విపరీతంగా వ్యాప్తి చెందుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.